ఏపీఎస్ఆర్టీసీకి సమ్మె పోటు తప్పింది. కార్మికులు తలపెట్టిన సమ్మెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివారించింది. ఈ మేరకు కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలు ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50% ఫిట్మెంట్ సహా మిగిలిన అన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. ఇప్పటికిప్పుడు 25% ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. అలాగే ఎన్జీఓల వేతన సవరణ తేలగానే ఫిట్మెంట్ పరంగా హెచ్చుతగ్గులుంటే సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాల ఐకాస సమ్మె యోచనను విరమించుకుంది. విజయవాడ రవాణా శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబు పాల్గొన్నారు. కార్మికుల తరపున 9 సంఘాల నాయకులు హాజరై డిమాండ్లు వినిపించారు. అన్ని అంశాలను పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. పల్లెవెలుకు బస్సులతో వచ్చే నష్టాన్ని భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎంతమేర అనే విషయం త్వరలో వెల్లడిస్తామన్నారు. 2020 నాటికి కార్మికుల వేతన సవరణ బకాయిలన్నీ చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలపై భారం మోపకూడదనే ఉద్దేశంతోనే టికెట్ల ధరలు పెంచలేదని గుర్తు చేశారు. ఏది చేసినా సరే ఈ సంస్థ మనుగడ సాధిస్తుందంటే కార్మికుల కష్టంతోనే సాధిస్తుంది కాబట్టి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు టెంపరీగా 25% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఒక కండిషన్ పెట్టాం. గవర్నమెంట్లో ఎన్జిఓస్కి ఏ రకంగా అయితే ఫిట్మెంట్ ఇస్తున్నారో ఆర్టీసీలో కూడా ఆ రకంగా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఆర్టీసీకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా పనితీరులో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఎస్టీతో పోల్చి చూసినా కూడా మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. 80% ఓఆర్ అనేది ఎక్కడ కూడా లేదు. అదంతా కూడా సమిష్టి కృషితో సాధ్యమైంది. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి నష్టాలకి కారకులు కార్మికులు ఎంతమాత్రం కాదు అనేటువంటిది అంగీకరించి ఆ కారణాలు ఏంటనేది తెలుసుకొని దానికి ఆర్టీసీకి సహాయం చేసేందుకు అంగీకరించడం చాలా సంతోషించదగినటువంటి విషయం. సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కార్మిక సంఘాల నాయకులు సంతోషం వెలుబుచ్చారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్టీసీకి భవిష్యత్తులో ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ భవిష్యత్తులో సంస్థకి స్వేచ్ఛనిచ్చి ఆ విధంగా నష్టాలకు సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే విధంగా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం పట్ల జేఏసీ నాయకత్వంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కార్మిక సంఘాలు సమ్మె యోచన విరమించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.